హలో గైస్, ఈరోజు మన ఛానల్లో యాజ్ బ్యూటిఫుల్ హ్యాజ్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 5ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి గైస్. అండ్ స్టార్టింగ్ సీన్లో హీరో హీరోయిన్ ఇద్దరు బీచ్లో అయితే ఉంటారన్నమాట. ఇంకా బీచ్లో అలా ఫ్రెష్ ఎయిర్ కోసం ఉన్నప్పుడు హీరో అయితే ఇలా చెప్తాడు, నీకు ఒక విషయం తెలుసా, ఇది చాలా అంటే చాలా చిన్న ప్రపంచం. ఈ ప్రపంచంలో మనం ఎన్నో అద్భుతాలు అయితే చేయొచ్చు. ఆ అద్భుతాలు ఎలా ఉండాలంటే మన జీవితానికి ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి. మనం బ్రతికేంత వరకు ఆ మీనింగ్ఫుల్ లైఫ్లో బ్రతకచ్చు హ్యాపీగా అని చెప్పి హీరో అయితే హీరోయిన్కి చెప్తూ ఉంటాడనమాట. అలా హీరోయిన్ వైపు అయితే చూస్తూ ఉంటాడు. యాక్చువల్గా ఈ మాటలన్నీ ఒకప్పుడు హీరోయినే హీరోకి చెప్పి ఉంటుందన్నమాట. వీళ్ళిద్దరు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఒక కాంపిటీషన్లో ఉంటారు కదా, అప్పుడు హీరోయిన్ అయితే ప్రతి ఒక్క మాట చెప్పుంటుంది. ఇది ఒక చిన్న ప్రపంచం, ఈ చిన్న ప్రపంచంలో మనం ఏమనుకుంటున్నామో అది చేయాలి, అది మన జీవితానికి మీనింగ్ఫుల్గా ఉండాలి అని. ఈ మాటలన్నీ హీరో హీరోయిన్కి చెప్పడంతో నీకు ఇంకా గుర్తున్నాయా అని చెప్పి హీరోయిన్ అయితే హీరోని అడుగుతుంది. ఆ మాటకి హీరో అయితే నాకు గుర్తుంది, నాకు ఇంకా గుర్తుంది, ఆ రోజు నువ్వు ఎంత ఆనందంగా నవ్వుతూ నాకు ఆ ట్రోఫీ అనేది చూపించావో కూడా గుర్తుంది తెలుసా అని చెప్పి హీరో అయితే హీరోయిన్కి చెప్తాడు. ఇంకా మనకి ఆ సీన్ కూడా చూపిస్తారన్నమాట. హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ట్రోఫీ అనేది చూపిస్తూ ఉంటుంది అన్నమాట హీరోకి. హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు హీరోయిన్ హ్యాపీనెస్ అనేది చూసి. ఇంకా హీరోయిన్ అయితే అంటది, ఆ టైమే చాలా బాగుంది కదా మనకి, నాకు ఆ టైంలో చాలా క్లియర్గా తెలుసు నా గోల్ ఏంటో, నేను ఎలా వెళ్ళాలో, ఏ పాత్రలో వెళ్ళాలో, కానీ నాకు ఇప్పుడు ఏమీ అర్థం అవ్వట్లా, నేను ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాను. యంగ్ ఏజ్లో ఉన్న క్లియర్ గోల్స్ అనేవి ఒక ఏజ్కి వచ్చాక ఉండవు కదా అనగానే హీరో అయితే అలా ఏమీ ఉండదు, మనం ఏమనుకుంటామో అది మనం చేయగలుగుతాము, మనం అనుకుంటేనే కదా ఏదైనా చేయగలము, మనం అనుకోకపోతే ఏం చేయలేము. యంగ్ ఏజ్లో ఎలా ఉన్నామో ఈ ఏజ్లో కూడా మనం అలాగే చేయగలం, ఒకసారి నువ్వే ఆలోచించు అని చెప్పి అంటాడనమాట. నీ గోల్ ఏంటో తెలిస్తే ఏదైనా ఈజీగా రీచ్ అవ్వగలవు అని చెప్పగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, నాకు అర్థమైంది, నేను ఏం చేయాలనుకుంటున్నానో నాకు డిసిషన్ అనేది కూడా తీసుకున్నాను, నాకు కరెక్ట్గా అనిపిస్తుంది ఈ డిసిషన్ అనేది అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా విన్న హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదంతా నీ వల్లే జరిగింది, నా ఒరిజినల్ డ్రీమ్ అనేది ఏంటో నాకు అర్థమైంది, నేను ఇంకా ఆ పాత్రలోనే వెళ్ళానని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి హీరోతో అయితే అంటదన్నమాట. ఈ మాట విన్న హీరో అయితే సరే అయితే నువ్వు నిర్ణయం అనేది తీసుకున్నావు కదా, వెళ్ళి పడుకో అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అయితే నువ్వు కూడా ఫాస్ట్గా వెళ్ళి పడుకో, ఎక్కువసేపు ఇక్కడ ఉండమాకు అని చెప్పి హీరోతో అంటది. ఇక్కడ హీరోయిన్ వెళ్ళిపోయాక హీరోకి అయితే తన ఫ్రెండ్ అయిన స్మైల్ అయితే కాల్ చేస్తాడనమాట. స్మైల్ అయితే ఇలా అడుగుతాడు, ఏంద్రా ఎంతవరకు వచ్చింది నీ కదా, ఆ పిల్లని ఒప్పించావా, నువ్వు కూడా అమ్మాయి కోసం ఫిషింగ్ విలేజ్కి వెళ్ళావు కదా, ఏంటి నీ ఆఫర్ని యాక్సెప్ట్ చేసిందా లేదా చెప్పరా అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట స్మైల్ అయితే. ఆ మాటకి ఇక్కడ హీరో అయితే అంతా ఇప్పుడు నా కంట్రోల్లోనే ఉంది, నువ్వైతే కంగారు పడి నాకు ఫోన్లు అయితే చేయమాకు అని చెప్పి హీరో అయితే చెప్తాడనమాట నవ్వుతూ. హీరోయిన్ అయితే జూనియర్ సూ దగ్గరికి వెళ్ళి నేను కూడా నిర్ణయించుకున్నాను, నీతో పాటు నేను స్టార్ట్అప్ బిజినెస్ పెడదామని చెప్పి అనుకుంటున్నానని చెప్పి అంటది. ఇది విన్న జూనియర్ సూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా తను కూడా సరే అయితే మనమిద్దరం కలిసి స్టార్ట్అప్ బిజినెస్ అనేది పెడదామని చెప్పి అంటాడనమాట. ఇలా ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడే అక్కడికి హీరోయిన్కి మెసేజ్ అయితే వస్తుంది, అది కూడా డాంగ్ యంగ్ కంపెనీ నుంచి. ఇంకా హీరోయిన్కి అయితే డాక్టర్ జంగ్ టీమ్కి వెళ్ళడానికి ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ అయితే చేస్తారన్నమాట. ఇది చూసిన హీరోయిన్ అయితే షాక్లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మన హీరో అయితే బాస్కెట్ బాల్ అనేది చాలా ఆడుతూ ఉంటాడనమాట తన ఫ్రెండ్ స్మైలీతో కలిసి. ఇంకా హీరో అయితే చాలా యాక్టివ్గా ఆడేసరికి ఇక్కడ తన ఫ్రెండ్ స్మైలీ అయితే అంటాడనమాట, ఏంట్రా నాకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు, హీరోయిన్ ఇప్పటి నుంచి నీతో వర్క్ చేస్తుందని చెప్పి ఆనందంలో మురిసిపోయి ఇప్పుడే యాక్టివ్గా ఉంటున్నావా ఏంటి, నీ దగ్గరికి వస్తే ఇంకేమైపోతావో నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. అలా అనేసరికి హీరో అయితే అంటాడు, నీకు ఏ ఎక్స్క్యూజెస్ దొరకట్లేదని చెప్పి ఇది ఒక ఎక్స్క్యూజ్ కింద పెట్టుకున్నావా, ఓడిపోయినాను ఒప్పుకోవచ్చు కదా, నాకెందుకు ఇలాంటి పంకలు పెడుతున్నావు అనగానే హీరోయిన్ ఫోన్ చేస్తుంది అనమాట. ఇంకా హీరో అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి తనకి ఆఫర్ లెటర్ వచ్చేసినట్టుంది, అందుకే నాకు కాల్ చేస్తుంది, సరే ఇప్పుడు నేను కాల్ అనేది లిఫ్ట్ చేస్తా అని చెప్పి అనేసరికి సరే సరే కానీ కానీ అని చెప్పి తన ఫ్రెండ్ అయితే అంటూ ఉంటాడు హీరోని. ఇంకా హీరో కూడా ఏమైంది ఆఫర్ లెటర్ రిసీవ్ చేసుకున్నావా అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి ఇంకా హీరోయిన్ కూడా రిసీవ్ చేసుకున్నా అని చెప్పి అంటదన్నమాట. కానీ థ్యాంక్స్, మీరు నా కోసం చాలా అంటే చాలా హెల్ప్ చేశారు, కానీ నా నిర్ణయం అనేది నేను తీసేసుకున్నాను, నేను ఒక స్టార్ట్అప్ బిజినెస్ అనేది పెట్టాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అనగానే హీరోకి అయితే ఏం అర్థమవుదు, ఏంటి స్టార్ట్అప్ బిజినెసా అని చెప్పి అంటాడనమాట. స్టార్ట్అప్ బిజినెసే, అది కూడా నువ్వు ఇచ్చిన హెల్ప్తోనే నాకు ఇదంతా సాధ్యమైంది, నువ్వు ఆ హెల్ప్ అనేది చేయకపోతే నా వల్ల అసలు అయ్యేదే కాదు, నువ్వు ఆ రోజు ఆ మాటలు చెప్పడం వల్లే నేను ఈ నిర్ణయం అనేది తీసుకున్నాను అని చెప్పి హీరోయిన్ అంటదన్నమాట. అర్థమైందిలే, ఇదంతా నేనే చేశాను కదా, సరే పెడే అని చెప్పి ఫోన్ అయితే
అయితే పెట్టేస్తాడు. హీరో అయితే ఫుల్ కన్ఫ్యూజన్ స్టేట్ లో అయితే ఉంటాడు. ఏంట్రా పిల్ల సడన్ గా ఇలాంటి డిసిషన్ తీసుకుంది అని చెప్పి అనుకుంటాడు మాట. ఏం చేయాలో తెలియక ఇక్కడ హీరోయిన్ అయితే రూమ్ కి వెళ్దామని చెప్పి నడుస్తూ ఉంటది గానీ ఇంకా అప్పుడే అక్కడ యాంగ్ చంగ్ అయితే చూస్తుంది. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ ని చాలా రోజుల తర్వాత నుంచి చూసింది కాబట్టి వెళ్ళి హక్ చేసుకుని ఏడ్చేస్తూ ఉంటది అన్నమాట. నేను అనుకున్నాను ఈ వీక్ కూడా నువ్వు రావేమో, నెక్స్ట్ వీక్ ఎప్పుడో వస్తావేమో అనుకున్నాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నువ్వు ఈ రోజు వస్తావని చెప్పి హక్ చేసుకుంటది. ఆ మాటకి యాంగ్ చంగ్ అయితే అంటాడు, నాకు నిన్ను చూడాలని చెప్పి అనిపించింది, అందుకే వర్క్ చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని నిన్ను చూద్దామని చెప్పి ఫాస్ట్గా వచ్చేసా అని చెప్పి అంటాడనమాట. అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకొని రూమ్లోకి అయితే వెళ్తారు. ఇక్కడ యాంగ్ చంగ్ అయితే హీరోయిన్ చేతిలో ఉన్న బుక్ అనేది టేబుల్ మీద చూస్తాడనమాట. దాంట్లో అయితే డిజైనింగ్ మెడికల్ ప్రింటింగ్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఏంటి నువ్వు 3D మెడికల్ ప్రింటింగ్ అనేది చదవాలని చెప్పి అనుకుంటున్నావా, కొత్త టెక్నికల్గా ఏమైనా నేర్చుకుంటున్నావా ఏంటి అని అడుగుతాడనమాట. ఆ మాట వినగానే హీరోయిన్ అయితే లేదు నేను స్టార్టప్ బిజినెస్ పెట్టాలని చెప్పి అనుకుంటున్నా, అది కూడా నా ఓన్గా అని చెప్పి అంటదన్నమాట. ఇది విన్న యాంగ్ చంగ్ అయితే కొంచెం అప్సెట్ అయితే అవుతాడు. తనకి ఏం మాట్లాడాలో ఏంటో కూడా తెలియదు. ఇంకా వెంటనే ఇలాగైతే అడుగుతాడు, నువ్వు ఇది అంతా కోపంలో నిర్ణయం తీసుకున్నావా ఏంటి, లేదు ఇది కరెక్ట్ అనిపించట్లేదు, నువ్వు కోపంలో నిర్ణయం తీసుకుంటున్నావేమో, కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఏది పని చేయవు, ఒకసారి ఆలోచించవచ్చు కదా అని చెప్పి అడుగుతాడనమాట. లేదు నేనేమి కోపంలో అయితే నిర్ణయాలు అనేది తీసుకోలేదు, నేను చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఆలోచించుకొని తీసుకున్నాను, నేను ఈ స్టార్టప్ బిజినెస్ అనేది పెట్టాలని చెప్పి, అదంతా నా డ్రీమ్ని నేను కంప్లీట్ చేసుకోవాలి కదా అని చెప్పి అంటదన్నమాట. ఇది విన్న యాంగ్ చంగ్ అయితే నేనెప్పుడు నీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను, నేనున్నాను కదా అని చెప్పి అంటాడనమాట. ఇది విన్న హీరోయిన్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. యాంగ్ చంగ్ అయితే చాలా నిర్ణయాలు అనేవి తీసుకో, చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకో అని చెప్పి కూడా సలహా ఇస్తాడు. హీరోయిన్ సరే అంటది. యాంగ్ చంగ్ అయితే ఆ నైట్ డిన్నర్ చేస్తున్నప్పుడు హీరోయిన్కి మ్యారేజ్ ప్రపోజల్ అనేది చేయాలని చెప్పి అనుకుంటాడు. ఇంకా రింగ్ చూసి ఎలాగైనా ఈరోజు ప్రపోజ్ చేయాలని చెప్పి అనుకుంటాడనమాట మ్యారేజ్కి. ఇంకా అలా వంట అనేది చేసి డైనింగ్ హాల్లోకి తీసుకువస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ ఫ్రెండ్స్ కూడా అక్కడ అయితే ఉంటారు. ఇలా వచ్చినప్పుడే ఎవరో కానీ డోర్ అనేది నాక్ చేయడంతో బయటికి వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ ఇంకో ఫ్రెండ్ అయిన క్యూజీ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ క్యూజీ అయితే చాలా కాలమైంది యాంగ్ చంగ్ నిన్ను చూసి అని చెప్పి అంటది. నిన్ను చూసి కూడా అని చెప్పి యాంగ్ చంగ్ అయితే లోపలికి ఇన్వైట్ చేస్తాడనమాట. యాక్చువల్గా హీరోయిన్ ఫ్రెండ్ క్యూజీకి అయితే యాంగ్ చంగ్ మీద లవ్ అనేది ఉంటుందన్నమాట. వన్ సైడ్గా యాంగ్ చంగ్ని అయితే ప్రేమిస్తూ ఉంటుంది కానీ ఈ విషయం యాంగ్ చంగ్ అయితే తెలీదు, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్కి హీరోయిన్కి కూడా తెలియదు అనమాట. ఇంకా అందరూ ఇక్కడైతే కూర్చునేసరికి లీలీ అయితే అడుగుతుంది హీరోయిన్ని, మాకేమైనా చెప్పాలని చెప్పి అనుకుంటున్నావా చెప్పే అని చెప్పి అనేసరికి హీరోయిన్ అయితే ఇప్పటికీ చాలా లేట్ అయింది, నేను మీకైతే చెప్పాలనుకుంటున్నా, నా జీవితంలో ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకుంటున్నాను అని చెప్పి అంటదన్నమాట. ఇది విన్న వెంటనే ఇక్కడ ఉన్న క్యూజీ అయితే యాంగ్ చంగ్ వెనక చూస్తుంది. యాంగ్ చంగ్ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు, తను మ్యారేజ్ గురించే చెప్పబోతుందేమో అని చెప్పి. ఇంకా తను రింగ్ కూడా తీయబోతూ ఉంటాడనమాట. ఇదంతా ఇక్కడ క్యూజీ అయితే చూస్తూ ఉంటుంది. ఇంకా క్యూజీ కొంచెం అప్సెట్ కూడా అవుతుంది కానీ ఇక్కడ మన హీరోయిన్ అయితే నేను ఇప్పుడు స్టార్టప్ బిజినెస్ అనేది పెట్టబోతున్నా అని చెప్పి అంటదన్నమాట. ఇలా చెప్పగానే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఫుల్ షాక్ అయిపోతారు. ఈ చంగ్ అయితే రింగ్ అనేది లోపల అనేది పెట్టేస్తాడనమాట. ఇక్కడ లీలీ అయితే అడుగుతుంది, నువ్వు ఇంకా ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ ఏమైనా ఉందేమో, మ్యారేజ్ అనౌన్స్మెంట్ చేస్తావేమో అని చెప్పి అనుకున్నాను కానీ ఇలాంటి షాక్ ఇస్తావని అసలు అనుకోలేదే, అసలు నువ్వు ఆలోచించావా ఈ స్టార్టప్ బిజినెస్ కోసం అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా విన్న హీరోయిన్ అయితే అంటది, నేను ఆలోచించాను, ఈ నిర్ణయం అనేది నేను ఫిషింగ్ విలేజ్లో తీసుకున్నా, అక్కడ ఒక ముస్లామిని అయితే చూశాను, ఆమె యంగ్ ఏజ్ నుంచి తన లైఫ్ని చాలా అంటే చాలా వేస్ట్ చేసుకుంది, తనకి సరైన ట్రీట్మెంట్ లేక అక్కడ ఎక్విప్మెంట్ లేక కూడా తను ఇబ్బంది పడింది, అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే చాలా మంచిది కదా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇదంతా విన్న యాంగ్ చంగ్ అయితే అంటాడు, నేను ఎప్పుడు నీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను, అది ఏదైనా సరే నేను నీకైతే ఉన్నాను అని చెప్పి యాంగ్ చంగ్ అయితే హీరోయిన్తో అనేసరికి వీళ్ళందరూ అయితే ఆహా ఓహో అని చెప్పి అంటారన్నమాట. ఇంకా యాంగ్ చంగ్ అయితే వెంటనే హీరోయిన్కి అయితే తన క్రెడిట్ కార్డ్ కూడా ఇచ్చి నీకు మనీ ఏమైనా అవసరం అవుతుందేమో దీంట్లో నుంచి యూజ్ చేసుకో అని చెప్పి హీరోయిన్కి అయితే కార్డ్ ఇస్తాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది, తన్ని యాంగ్ చంగ్ ఇంతలా సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి. లీలీ అయితే అంటదన్నమాట, ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడదుందని చెప్పి అంటారు కానీ ఒక ఆడదాని విజయం వెనక కూడా నీలాంటి మగవాడైతే ఉండాలి యాంగ్ చంగ్ అని చెప్పి అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నా యాంగ్ చంగ్ని ఎవరికి ఇవ్వను, తిన నా సొంతం అని చెప్పి అందరికీ అయితే చెప్తాదన్నమాట. ఇక్కడ యాంగ్ చంగ్ దగ్గరికి క్యూజీ అయితే వస్తుంది. క్యూజీ అయితే ఇలా అడుగుతుందన్నమాట, నిజంగా నువ్వు హీరోయిన్ని సపోర్ట్ చేస్తున్నావా ఏంటి, నీకు తెలుసు కదా ఇది వర్కౌట్ అవ్వదని చెప్పి, నేను ఎందుకు ఇలా అంటున్నానంటే తను ఫెయిల్ అవుతుంది దీంట్లో అని చెప్పి అనట్లేదు, చాలామంది నా ఫ్రెండ్స్ ఇలా బిజినెస్ అనేది పెట్టి ఫెయిల్
ఫెయిల్ అయ్యి చాలా లాస్లోకి అయితే వెళ్ళిపోయారు. అందుకే నేను ఒకసారి నిన్ను ఆలోచించుకోమంటున్నాను అంతే అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ యాంగ్‌చంగ్ కూడా అంటాడనమాట, నాకు తెలుసు, నేను కూడా అదే అనుకుంటున్నాను. కానీ నేను అనుకున్నంత మాత్రాన తను ఇది గివ్ అప్ అనేది ఇవ్వదు కదా. పోనీలే, తను లాస్ అయినా పర్లేదు, నేను తన్ని చూసుకుంటాను. నేను తనకి ఏదో ఒక విధంగా సపోర్ట్ అయితే చేస్తాను. మనీ కోల్పోయినా పర్లేదు, తనుంది కదా నాకు అని చెప్పి అంటది. ఇంకోసారి నువ్వు ఆలోచించుకోవచ్చు కదా, తనకి ఇప్పుడు ఉద్యోగం కూడా లేదు అని చెప్పి అంటదనమాట. ఆలోచించుకోవడం ఏముంది, నేను సంపాదిస్తున్నాను కదా, అది సరిపోతుందిలే నాకు, తను ఏది కోల్పోయినా పర్లేదు అని చెప్పి అంటాడనమాట. ఈ మాటలన్నీ ఇక్కడ మన హీరోయిన్ అయితే వింటది. ఇది విన్న మన హీరోయిన్ అయితే వెంటనే యాంగ్‌చంగ్ ఒక క్రెడిట్ కార్డ్ అనేది తన పాకెట్లో అయితే పెట్టేస్తుందన్నమాట. ఆ మనీ కూడా తను తీసుకోవాలని చెప్పి అనుకోదు. ఇక్కడ హీరోయిన్ అయితే తన కంపెనీకి వెళ్ళి తన స్టాఫ్ అందరికీ గుడ్ బై అనేది చెప్పి తన థింగ్స్ అనేవి తీసేసుకోవాలని చెప్పి అనుకుంటుందన్నమాట. ఇంకా స్టాఫ్ అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పి హీరోయిన్ అయితే బయటకు వచ్చేసరికి యాంగ్‌చన్ అయితే కాల్ చేస్తాడనమాట. ఇంకా యాంగ్‌చన్ ఇలా అంటాడు, నా కార్డ్ ఎందుకని నువ్వు నా పాకెట్లో పెట్టేశావు, మనీ ఇచ్చాను కదా, తీసుకోవాలి కదా అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, అదేమీ లేదు, నేనంతా కౌంట్ చేశాను, నా సేవింగ్స్ అయితే సరిపోతాయి, ఒకవేళ నా దగ్గర మనీ లేకపోతే నిన్నైతే అడుగుతానులే అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుందన్నమాట. ఇదంతా విన్న యాంగ్‌చంగ్ అయితే ఏమీ అర్థమవదు, హీరోయిన్ ఎందుకని ఇలా మాట్లాడుతుందా అని చెప్పి. కానీ తను ఎందుకో కానీ బాధపడుతూ కొంచెం బాధగా అయితే ఉంటాడనమాట హీరోయిన్ చేసే దానికైతే. ఇక్కడ హీరోయిన్ దగ్గరికి అయితే మన హీరో అయితే వస్తాడనమాట. ఇంకా హీరో అయితే ఇలా అంటాడు, నేను కొంచెం నీతో మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పి హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటదన్నమాట. ఇంకా ఇద్దరు అయితే ఒక చోట అయితే కూర్చుంటారు. హీరోయిన్ అయితే అంటది, ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పి. హీరో అయితే అడుగుతాడు, అసలు నువ్వు ఏ బిజినెస్ చేస్తావు అనుకుంటున్నావో ఎగ్జాక్ట్గా నాకు చెప్పు అని అడుగుతాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే చెప్తుంది, నేను 3D మెడికల్ ప్రింటింగ్ అనేది చేయాలని చెప్పి అనుకుంటున్నాను, నా దగ్గర ఒక ప్రపోజల్ కూడా ఉంది అని చెప్పి. ఇంకా హీరో అయితే ఇలా చెప్తాడనమాట, నేను నీకు ఒక అడ్వైస్ అనేది ఇవ్వాలనుకుంటున్నా, నేను ఇచ్చిన అడ్వైస్ తర్వాత నువ్వు డిసిషన్ అనేది ఏం చేంజ్ చేసుకుంటావో నీ ఇష్టం, నువ్వు ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా చెయ్యొచ్చు. ఎందుకంటే నాకు కళ్ళ ముందు కనబడుతుంది నువ్వు ఎలా నీ జీవితాన్ని కోల్పోతావో, ఎలా లాస్లోకి వెళ్ళిపోతావో అని. అందుకే ముందుగానే నీకు ఒక వార్న్ చేస్తున్నా, కావాలంటే నేను నీకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇస్తాను, నా ఇన్వెస్ట్మెంట్ వల్ల నీకు చాలా యూజెస్ ఉన్నాయి అనగానే, ఎందుకని మీరు అలా అనుకుంటున్నారు, మీకేం తెలుసని నేను ఫెయిల్ అవుతానని అంత ఖచ్చితంగా చెప్తున్నారో తెలుసుకోవచ్చా అని చెప్పి హీరోయిన్ అయితే హీరోని అడుగుతుంది. చాలా ఉన్నాయి, ఆఫీస్కి రెంట్ పే చేయాలి, నువ్వు అసైన్ చేసుకున్న ఎంప్లాయీస్కి బిల్స్ అనేవి పే చేయాలి, శాలరీ అనేది క్రియేట్ చేయాలి, బోనస్ ఇవ్వాలి, అండ్ దానికి తోడు ఛానల్స్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ కోసం సెర్చ్ చేయాలి, నీ వర్క్కి కూడా స్పెసిఫిక్గా ఉండదు, అండ్ టైం కూడా నీకు అంతలా ఉండదు, ఇన్వెస్టర్ని ఎత్తుక్కుంటూనే ఉండాలి అనగానే ఆ హీరోయిన్ అయితే అంటది, నేను మిమ్మల్ని ఒక్కటి అడగచ్చా, మీరు జర్మనీలో కదా చదువుకున్నారు, జర్మనీలో చదువుకున్నప్పుడు మీరు జర్మన్ అనేది ఫ్లూయెంట్గా మాట్లాడగలిగారా? లేదు కదా, నేర్చుకున్నాకే కదా మీరు మాట్లాడగలిగారు, దానికి టైం కావాలి కదా, ఇది అంతే అని హీరోకి అయితే చెప్తాదన్నమాట. ఇది విన్న హీరో అయితే ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా అయితే ఉంటాడు. మీరు అలా ఈజీగా జడ్జ్ చేయకూడదు, మీరు ఎంత టైం తీసుకున్నారో నేను అంతకన్నా ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు, కానీ నేను గివ్ అప్ ఇవ్వను అనగానే హీరో అయితే అనుకుంటాడనమాట, ఇది చాలా మొండిది అని చెప్పి. ఇక్కడ హీరోయిన్ అండ్ తన జూనియర్ సూ అయితే ఒక చోటకైతే వస్తారు తన ఆఫీస్ బిల్ చేసుకోవడానికి. ఇది యాక్చువల్గా సూ వాళ్ళ నాన్నగారు అయితే ఇచ్చి ఉంటారన్నమాట ఫ్రీగా. ఇక్కడ సూ అయితే అంటాడు, మా నాన్న నా కోసం చెక్ బుక్ అనేది పెట్టుంటాడు, దీంట్లో చెక్ అయితే ఉండుంటుంది, చూద్దాం మన నాన్న ఎంత డబ్బు ఇచ్చాడో అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడనమాట. ఇక్కడ హీరోయిన్కి అయితే చెప్తాడు, మా నాన్న ఎంతో ఇచ్చుంటాడు, ఒకసారి నువ్వు గెస్ట్ చేయనగానే హీరోయిన్ అయితే ఏం లేదు నువ్వే చూపించు అని చెప్పి అంటదన్నమాట. ఇంక ఇక్కడ సూ కూడా సరే అయితే నేనే చూపిస్తాను అని చెప్పి తీసేసరికి అక్కడ మనీ ఉండదు, ఒక లెటర్ మాత్రమే ఉంటుంది. ఇంకా లెటర్ తీసేసరికి ఇక్కడ ఏమని రాసుంటారంటే, సూ వాళ్ళ నాన్నగారు నీకు ఆఫీస్ ఇవ్వడమే ఎక్కువ, మళ్ళీ మనీ కూడా ఇవ్వాలా, ముందు ఈ ఆఫీస్ని సరిగ్గా నడుపుకో, అండ్ ఈ ఆఫీస్లో నీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా నాకు సంబంధం లేదు, ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఓకే, లాస్ వస్తే మాత్రం నేను డబ్బులు అయితే తిరిగి ఇవ్వను, అండ్ నా ఆఫీస్ను కూడా నేను తీసేసుకుంటాను, దానికి రెంట్ కూడా పే చేయమంటానని చెప్పి అంటాడనమాట. ఇంకా మా నాన్న ఏంట్రా బాబు ఇలా చేశాడు, ఇప్పుడు ఎలాగాని చెప్పి అనగానే హీరోయిన్ అయితే తన క్రెడిట్ కార్డ్ అనేది ఇచ్చి, మనం కొన్ని రోజుల వరకు ఈ కార్డులో ఉన్న మనీ అనేది యూజ్ చేద్దాం, తర్వాత ఏదో ఒక ఫైనాన్షియల్గా సపోర్టర్గా తీసుకుందాం, ఒక ఇన్వెస్టర్ని కూడా నెతుక్కుందాం అని చెప్పి అంటదన్నమాట. మన ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందని చెప్పి తనకి మోటివేషన్ కూడా ఇస్తుంది సూకి. ఇంకా సూ కూడా ఏమీ చేసేది లేక ఇష్టం లేకపోయినా హీరోయిన్ మనీ అనేది తీసుకొని ఇక్కడ రూమ్ అంతా క్లీన్ చేస్తారన్నమాట. ఇలా వీళ్ళిద్దరూ అయితే రూమ్ అంతా క్లీన్ చేసుకొని ఆఫీస్ని అయితే మంచిగా అరేంజ్ చేసుకుంటారు. ఇంకా వీళ్ళిద్దరు టెర్రస్ మీదకి వచ్చి అక్కడున్న వ్యూని అయితే చూసి రేపటి నుంచి మన జీవితం స్టార్ట్ అవ్వబోతుందని చెప్పి కలలు అయితే కంటూ ఉంటారన్నమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ కంపెనీలో ఇద్దరు అయితే జాయిన్ అవుతారు, వీళ్ళిద్దరు జూనియర్స్ అంట. వీళ్ళిద్దరూ అయితే జాయిన్ అవ్వడంతో హీరోయిన్ కూడా వాళ్ళని వెల్కమ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ వీళ్ళందరూ కూడా హ్యాపీగా అయితే ఉంటారన్నమాట. ఇక్కడ మన హీరో దగ్గరికి తన ఫ్రెండ్ అయిన స్మైలీ వచ్చి, రీ అసలు ఏమైనా బుద్ధి ఉందా, ఎంతైనా నువ్వు అమ్మాయిని ఇష్టపడుతున్నావు కదా, అమ్మాయి గురించి పట్టించుకుంటున్నావా లేదా, ఆ అమ్మాయి ఇన్వెస్టర్స్ కోసం చూస్తుంది,
అలా చాలామంది ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్తుంది అనగానే అదేదో నువ్వే ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని హీరోని అడుగుతాడనమాట. నేను ప్రయత్నించాను కానీ సాధ్యం అవ్వలేదు. ఎవరైనా యూజ్లెస్ థింగ్స్ని ఇన్వెస్ట్ చేసి డబ్బులు లాస్ అవ్వాలని చెప్పి అనుకుంటారా ఏంటి అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. అలా హీరోయిన్ నిజంగానే ఇన్వెస్టర్స్ దగ్గరికి అయితే వెళ్తుంది కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. ఇక్కడ సూ అయితే చాలా మందికి ప్రాజెక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కానీ కొందరు అయితే వీళ్ళ ప్రాజెక్ట్ని కూడా దొంగతనం చేసి వీళ్ళ కాన్సెప్ట్ని కూడా దొంగతనం చేయాలని చెప్పి అనుకుంటారన్నమాట. ఇంకా అలా చాలా ఇన్వెస్టర్స్ చూస్తారు కానీ నో యూజ్. ఇక్కడ హీరో వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ వచ్చి ఇవరే తను నా దగ్గర కూడా వచ్చిందిరా, తను చూడు ఇక్కడ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా నాకు ఇచ్చింది చూడరా అని చెప్పి ఇస్తాడనమాట. ఇంకా హీరో అయితే అంటాడు తర్వాత చూస్తాను, నేనంతా తర్వాతే చేస్తాను, నేను ఆల్రెడీ ప్లాన్ అనేది వేశాను అని చెప్పి అంటాడనమాట వాళ్ళ ఫ్రెండ్తో. ఇక్కడ హీరోయిన్కి అయితే ఫోన్ వస్తుంది. అసిస్టెంట్ ట్యాంగ్ అయితే కాల్ చేస్తాడనమాట హీరోయిన్కి. బాస్ మిమ్మల్ని కలవాలని చెప్పి అనుకుంటున్నారు మేడం, మీరు రేపు ఫ్రీగా ఉంటారా అని చెప్పి అడిగితే హీరోయిన్ అయితే లేదు నేనైతే ఫ్రీగా ఉండను, నాకు వేరే పని ఉందని చెప్పి మీ బాస్కి అయితే చెప్పండి, నేను రాలేను అని చెప్పి హీరోయిన్ అయితే ఫోన్ అనేది పెట్టేస్తుంది అనమాట. ఇలా ఫోన్ పెట్టేసిన వెంటనే అక్కడికి జూనియర్ సూ అయితే వస్తాడు. ఏమైంది సీనియర్, ఎవరు కాల్ చేశారు అనగానే ఇలా హ్యాంగ్ ట్యాంగ్ అసిస్టెంట్ అయితే కాల్ చేశాడు, నన్ను అపాయింట్మెంట్ అయితే అడుగుతున్నారు, అతను నాతో మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాడంట అని అంటదన్నమాట. ఇది విన్న వెంటనే హ్యాంగ్ టెంగ్ అంటే డోయాంగ్ మెడికల్ గ్రూప్స్కి సంబంధించిన సీఈఓ కదా, అతను ఎంత గొప్పవాడు, మాట్లాడచ్చు కదా అని చెప్పి అంటాడు. నువ్వు అతన్ని ఇన్వెస్ట్మెంట్ అడగచ్చు కదా, ఆయన ఇన్వెస్ట్ చేస్తాడేమో, ఒకసారి అడుగు ప్లీజ్ సీనియర్ అని చెప్పి బ్రతిమాలుతూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే లేదు నేను ఇప్పుడే ఫోన్ పెట్టేశాను కదా కుదరదు అని చెప్పి అంటదన్నమాట. తను నాకు చాలాసార్లు కాల్ చేశాడు కానీ నేను ఒప్పుకోలేదు అండ్ నాకు తను చాలా ఆఫర్స్ ఇచ్చాడు నన్ను రిక్రూట్ చేసుకోవడానికి, దానికి కూడా ఒప్పుకోలేదని. కానీ రిక్రూట్మెంట్కి ఎవరు వెళ్ళమన్నారు, మనం ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి వెళ్దాం, మన ప్రాజెక్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఆయనకి అర్థమయ్యేలాగా, ఒకవేళ ఆయన మైండ్ మార్చుకున్నారంటే మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది కదా, ప్లీజ్ ఒకసారి నువ్వు చేంజ్ చేసుకొని తనకి ఫోన్ చేసి రేపు కలుస్తానని చెప్పొచ్చు కదా ప్లీజ్ అని చెప్పి అంటాడు. హీరోయిన్ ఒప్పుకోనకపోయేసరికి నువ్వు చెప్పలేదంటే ఇక్కడ నుంచి దూకేస్తాను చెప్తున్నా అనగానే సరే చావుకు, తనకైతే నేను ఇప్పుడే మెసేజ్ చేస్తానని చెప్పి హీరోకి అయితే రేపు పొద్దుట మనం కలుద్దామని చెప్పి మెసేజ్ అయితే చేస్తుందన్నమాట. హీరోయిన్ ఇలా మెసేజ్ చేసిందో లేదో కానీ విత్ ఇన్ సెకండ్స్లో హీరో కూడా ఓకే అంటాడు. ఇంకా నెక్స్ట్ డే హీరో ఆఫీస్కి అయితే వెళ్తారనమాట. సార్ మీటింగ్లో ఉన్నారు కూర్చోండి అని చెప్పి ఇక్కడ అసిస్టెంట్ అయితే కూర్చోబెడతాడనమాట. అలా కూర్చునేసరికి అక్కడ అయితే హీరోయిన్ వాళ్ళ బిజినెస్ రిపోర్ట్ అనేది ఉంటుంది. దాంట్లో హీరో అయితే చాలా కామెంట్స్ అనేవి రాసించుతారనమాట. హీరోయిన్ వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశారో ప్రతి ఒక్కటి హీరో అయితే అండర్లైన్ చేసి రెడ్ పెన్తో కూడా రాసించుతాడు. ఇదంతా అక్కడ హీరోయిన్ అండ్ సూ కూడా చూస్తారు. ఇంకా అప్పుడే అక్కడికి మన హీరో కూడా వస్తారనమాట. ఇంకా హీరో వచ్చేసరికి హీరోయిన్ కూడా హీరోని పలకరించి అయితే అంటది, నేను అసలు అనుకోలేదు మా బిజినెస్ ప్రపోజల్ రిపోర్ట్ అనేది మీ దగ్గర ఉందని చెప్పి, అది మీరు చదివి అక్కడ ఏం మిస్టేక్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి రాశారని చెప్పి అనగానే నేను చాలా మటుకి అవాయిడ్ చేద్దాం అనుకున్నాను కానీ అది నన్ను అవాయిడ్ చేయలేకపోయింది, అందుకే నేను ప్రతి ఒక్కటి మిస్టేక్స్ని కరెక్ట్ చేసి ఉంచాను అని చెప్పి అంటాడనమాట. సరే మీ కామెంట్స్ అనేవి నేనైతే చూశాను, ఇది బాగానే రాశారు, అంటే మీకు మా కంపెనీ మీద లేకపోతే మా బిజినెస్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పగానే హీరో అయితే అంటాడు, నేను బేసిక్గా చెప్పాలంటే ఇదైతే అసలు వర్కౌట్ అవ్వదు, మీరు రాసిన బిజినెస్ ప్రపోజల్ అనేది ఒక వేస్ట్ పేపర్తో సమానం, అలాగే ఉంది నాకైతే అని చెప్పి అంటాడనమాట. ఇది వినగానే హీరోయిన్కి కోపం వస్తుంది. వేస్ట్ పేపర్తో సమానం అన్నారు కదా, మా దగ్గర మనీ అనేది లేదు, ఒకవేళ మా దగ్గర మనీ ఉంటే మేము చాలా బెస్ట్ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయగలము, అందుకే మేము ఇన్వెస్టర్స్ కోసం వెతుకుతున్నాను అనగానే హీరో అయితే అంటాడు, అలా అని మీరు ఎందుకని చెప్పి మీ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రతి దాన్ని మా కంపెనీలోనే చేయకూడదు, నేను సపరేట్గా మీకోసం అని చెప్పి 3D మెడికల్ ప్రింటింగ్ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ కూడా రెడీ చేస్తాను అండ్ మీకు ఛానల్స్ ఇస్తాను అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తాను అండ్ మీకు మార్కెటింగ్ బిజినెసెస్ కూడా నేను ఫ్రీగా ప్రొవైడ్ చేయగలను, అలా మీకు సక్సెస్ ఉంటుంది మాకు సక్సెస్ ఉంటుంది, ఇదే నా ప్రపోజల్, ఒకసారి చూడండి ఇది నేను డిపార్ట్మెంట్ కింద పెట్టగలను మా కంపెనీలో సపరేట్గా అని చెప్పి అంటారన్నమాట. ఇది చూసిన హీరోయిన్కి అసలు నచ్చదు. ఇంకా హీరోయిన్ అయితే అంటదన్నమాట, నేను ఇదంతా ఆలోచించాను నాకు అయితే అర్థమయ్యింది అని చెప్పి అంటది, మీరు మా గురించి ఇంతలా ఆలోచించినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్, మీరు చెప్పిన ప్రపోజల్కి నేను అంతా గుర్తు తెచ్చుకొని ఒకసారి మళ్ళీ ఆలోచించి ఏ నిర్ణయం అనేది చెప్తాను, ఒకసారి నేను నా పార్ట్నర్తో కూడా నేను ఈ విషయం గురించి డిస్కస్ చేయాలి, చాలా థ్యాంక్స్ మీరు నాకు ఈ సజెషన్స్ అన్నీ ఇచ్చినందుకు. అండ్ ఇంకోటిది ఏంటంటే మన ఇద్దరి మధ్య ఎప్పుడు ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు, మన స్కూల్ మేట్స్ కూడా ఆ ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతుందని చెప్పి హీరోయిన్ అనేసరికి ఎలాంటి ఫ్రెండ్షిప్ మన ఇద్దరి మధ్య ఉండదు, ఇది ఒక బిజినెస్, నువ్వు గనక ఒప్పుకుంటే మనం పార్ట్నర్స్ అవుతాం, ఒకవేళ నువ్వు ఒప్పుకోపోతే మన ఎనిమిస్ కింద అవుతాం అంతే అని చెప్పి ముఖం మీద చెప్తాడనమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.